హాయ్ ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. మనిషి కథ ఇక్కడితో ఆగలేదు. ఆది మానవులు మాత్రమే బతకలేదు, వాళ్ళు ప్రపంచాన్ని మార్చడం ప్రారంభించారు. ఒక పెద్ద మార్పు మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చింది. వ్యవసాయ అధ్యాయం. జీవనంలో విప్లవం మొదట. ఆది మానవులు వేటాడి జీవించేవారు, కానీ ఒకరోజు వాళ్ళు గమనించారు, గింజలు నేలలో పడితే మొక్కలు పెరుగుతాయి. ఇదే వ్యవసాయం ప్రారంభం. వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం. ఒకే చోట స్థిరంగా ఉండటం, గ్రామాలు ఏర్పడటం, ఆహార నిల్వ చేయడం. ఇది మనిషి జీవితంలో బిగ్గెస్ట్ రెవల్యూషన్. ఇక జంతువుల పెంపకం అధ్యాయానికి వస్తే, మనిషి జంతువులను వేటాడడం మాత్రమే కాదు, వాటిని పెంచడం కూడా ప్రారంభించాడు. ఇలాగైతే కుక్కలు రక్షణ కోసం, అలాగే గొర్రెలు బట్టల కోసం, పశువులు పాలు, అలాగే పని కోసం. ఇదే డొమెస్టిక్ యానిమల్స్ కాన్సెప్ట్. ఇక గ్రామాల అధ్యాయం. గ్రామాల పుట్టుక ఇక్కడే మొదలయ్యాయి. అదే వ్యవసాయం మొదలైన తర్వాత మనిషి ఇక అడవుల్లో తిరగలేదు. వాళ్ళు చిన్న ఇల్లు కట్టుకున్నారు, కుటుంబంగా జీవించారు, గ్రామాలు ఏర్పడ్డాయి. ఇదే నాగరికత మొదలు. ఇక నాగరికత సివిలైజేషన్కి ప్రారంభం. మనిషి కేవలం బతకడం కాదు, జీవించడం నేర్చుకున్నాడు. పని విభజన అంటే వర్క్ డివిజన్, అలాగే వాణిజ్యం, సమాజం. ఇదే సివిలైజేషన్. ఇక రాతపూర్వకమైన ఆవిష్కరణ, అదే రైటింగ్. ఇదే మిస్టరీ. ఒక గొప్ప మార్పు మనిషి చరిత్రను రాసింది, అది రాత. ఇప్పటికి వరకు కథలు మాటల్లో మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు రికార్డ్ చేయడం, జ్ఞానం నిల్వ చేయడం, భవిష్యత్తుకు ఇవ్వడం, ఇలాంటివి జరిగేవి. అయితే ఇక యుద్ధాలు మరియు రాజ్యాలు, గ్రామాలు పెరిగాయి అధ్యాయం. పట్టణాలు అయ్యాయి, పవర్ కోసం పోటీ ప్రారంభమైంది. రాజులు, సైన్యాలు, యుద్ధాలు. ఇది మనిషి చరిత్రలో కొత్త దశ. అధ్యాయం. మనిషి తెలివి అంటే అల్టిమేట్ పవర్. మనిషి శరీరం బలంగా ఉండకపోయినా అతని మెదడు అతన్ని ప్రపంచాన్ని టాప్లో పెట్టింది. అదే ఆలోచన, ప్లానింగ్, సృష్టి. ఈ 3 మెథడ్స్ మనిషిని టాప్లో ఉంచాయి. ఇక అధ్యాయానికి వస్తే, ప్రపంచ వ్యాప్తి. మనిషి ఒక ఖండంలోనే ఆగలేదు. ఆసియా, యూరప్, అమెరికా, ప్రపంచమంతా వ్యాపించాడు. ఇక షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే, మొదటి రైతులు కూడా ఒకప్పుడు వేటగాళ్ళే. మొదటి ఇల్లు మట్టి, గడ్డితో చేసినవి. మొదటి నగరాలు నదులు దగ్గరే ఏర్పడ్డాయి. మనిషి అభివృద్ధి అంటే స్లో బట్ పవర్ఫుల్ ప్రాసెస్. ఆది మానవుడు ఇప్పటి మనిషిగా మారడం ఒక మిరాకిల్ కంటే తక్కువ కాదు. ఇక ఫైనల్ మెసేజ్కి వస్తే, ఈరోజు మనం ఉన్న స్థాయి వాళ్ళ వేల సంవత్సరాల కష్టం. వాళ్ళు భయం నుండి బలం వరకు, అజ్ఞానం నుండి జ్ఞానం వరకు ప్రయాణించారు. ఇది పార్ట్ 2. నెక్స్ట్ పార్ట్లో యాన్షియంట్ సివిలైజేషన్స్, ఫస్ట్ సిటీస్, అలాగే కింగ్ అండ్ ఎంపైర్స్, ఇంకా మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే పోయే ముందు, ఈ వీడియో ఎలా ఉందో దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేసి మీ అభిప్రాయాలను మీకు డైరెక్ట్గా అనిపించి మెసేజ్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే డైరెక్ట్గా లైక్స్, షేర్స్, ఇంకా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఆశిస్తున్నాను. ఇక పార్ట్ 3 కోసం వేచి ఉండండి. ధన్యవాదాలు.